गौतमस्य गोत्रोद्भवस्य श्रीनाथनामधेयस्य रूपानामधेयस्य सह श्रीमान्त्रिमतः सह गोत्रोद्भवस्य ग्रन्थिशीलगोत्रोद्भवस्य प्रसादनामधेयस्य गीताभवानीनामधेयस्य सह श्रीमान्त्रिमतः मम अनुकोंडि सह ब्रह्माणां सह बन्धवानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाव्यायुरारोग्य अष्टैश्वर्याभिवृद्ध्यर्न्द्रमहर्दैश्वर्याकाम्यमोक्षदलशार्दन्त्व्यापारनद्योगाकणविद्या प्राप्त्यर्नष्टलक्ष्मीः अनुग्रहवीक्षणाप्रदिद्यं लिंगाकारमुनिवैयकिलमु काचे ईश्वरा। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। नमो नमः इति आनंदकर्पूर दिव्यमंगल नीराजनान्धर्शयामि। हर नः पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేందుకు చాలా ధన్యవాదాలు. మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ప్రసాద్ అమ్మ నా పేరు. నేను చెన్నై నుంచి వస్తున్నాను. ఇంతకుముందు వచ్చారా సార్? ఇది ఫస్ట్ టైమా? వచ్చాను, అంతకుముందు వచ్చాను. మా అమ్మగారు గోల్డ్ మారేడు దళాలు ఇచ్చారు ఇక్కడ. అవునా సార్? చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మేము పుణ్యలింగేశ్వర స్వామిది కొత్తగా దేవాలయం కడుతున్నాం అన్నమాట సార్. మీరు లోపలికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు, అభిషేకం చేశారా? ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అదే సార్, అదే పుణ్యలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం అన్నమాట. మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా సార్. ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలని ఇక్కడే స్థాపిస్తున్నాం అన్నమాట సార్. ఎక్కడికో వెళ్ళలేరుంటారు, సామాన్యమైన ప్రజలు వెళ్ళి దర్శించుకోలేరు. వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళలేరు, ఆల్రెడీ వెళ్ళాం కదా ఏం వెళ్తాంలే అని ఊరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ప్రతిరోజు దర్శనం కల్పించేలా 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయన్నమాట సార్. మనకి ఇప్పుడు శ్రీశైలము, సోమనాథ్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఇలా ఉన్నాయి కదా. మనకి శ్రీశైలం జ్యోతిర్లింగం మీద గోపురం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టిస్తున్నాం అన్నమాట. లోపల లింగ రూపం ఎలా అయితే ఉంటుందో అలానే కట్టిస్తున్నాము. నియమ నిబంధనలు కూడా అలానే ఉంటాయి, పూజలు కూడా అలానే జరుగుతూ ఉంటాయి అన్నమాట సార్. ఆ 12 లింగాలను దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఇటుపక్క వినాయకుడు ఉన్నాడు, అటుపక్క మాణిక్యాంబ అమ్మవారు ఉన్నారు. నవంబర్ 1కి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది, యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి వేద పండితులతోని. భక్తులకు కూడా ఆ యాగాల్లో అవకాశం కల్పిస్తున్నాం అన్నమాట. ప్రతిష్టప్పుడు జరిగే యాగాలు కాబట్టి చాలా పవర్ ఉంటుంది దానికి. అలా మనకి 12 జ్యోతిర్లింగాలు అనేవి భారతదేశంలో ఎక్కడా లేవన్నమాట. ఒకే చోట ఇన్ని లింగాలు దర్శించుకునే భాగ్యంగా. మీరు చూసారు కదా, మీ మాటల్లో చెప్పండి ఏమనిపిస్తుందో. చాలా బాగుందమ్మ. యాక్చువల్గా అప్పుడు వచ్చినప్పుడు అసలు ఈ ప్రహరీ కూడా లేదు, ఇప్పుడు ఈ ప్రహరీ చూస్తే చాలా ఆనందంగా. పుణ్యలింగ అంతకుముందు మేము వచ్చినప్పుడే చూసాము, అప్పుడు అర్చన అంతా చేయించుకున్నాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీరేమైనా సంకల్పం చాలా మంచిదమ్మా మీది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ. కనీవిని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి.
వివరాలకు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం .org లేదా 8686434434 8686474474 నంబర్లను సంప్రదించండి.